మాజీ ప్రధాని అయినటువంటి భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈరోజు 34వ వర్ధంతి పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత బాధాకరమైనటువంటి విషాద ఛాయలతో జరుపుతున్నాం. వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ భారతదేశము ఒక గొప్ప రాజకీయవేత్తను మానవతావాదిని కోల్పోవడం జరిగింది. ప్రపంచ నాయకుడుగా ఎదగాల్సిన తరుణంలో కొంతమంది టెర్రరిస్టులు పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఈ దేశంలో సమానత్వము, కులాల మతాల మధ్య ఐక్యత, మానవతావాది అందరి మధ్య వైషమ్యాలు లేకుండా ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరినీ కూడా ఈ భారతదేశంలో పేదరికం పోవాలని, ముఖ్యంగా 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించి అట్లాగే పారిశ్రామిక రంగంగా ముఖ్యంగా టెక్నాలజీ ఐటీ విప్లవం తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఈరోజు రిక్షా పుల్లర్ నుండి మరి విమాన పైలట్ వరకు, భూతలం నుండి ఆకాశం వరకు కూడా ఈరోజు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే అది రాజీవ్ గాంధీ గారి చలవనే. ఈ దేశంలో ముఖ్యంగా పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగ అవకాశాలు, అట్లాగే టెర్రరిజాన్ని అణచివేత, ముఖ్యంగా దేశంలో రాష్ట్రాలలో ప్రగతిని, అట్లాగే ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి ఒక ప్రధానికి లేనటువంటి చెక్ పవర్ను పంచాయతీ సర్పంచులకు కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో మానవ హక్కులను, ముఖ్యంగా ఈ దేశంలో స్వేచ్ఛను కలిగి ఉన్నారంటే దానికి ముఖ్య కారకులు కూడా రాజీవ్ గాంధీ గారు. వారికి మేమందరం కూడా ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి, అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పేదల పక్షాన ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే పటాన్చెరు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఇంకా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ బీఆర్ఎస్ గతంలో పార్టీ చేసినటువంటి పాలన వాసన ఇంకా పోలేదు. అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం, ఇంకా మీరు బీఆర్ఎస్ నాయకులకు అడుగులు తొక్కకండి, మీరు ప్రజల పక్షాన ఉండండి. ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి తప్ప కానీ ఇంకా బీఆర్ఎస్ నాయకులకు మీరు అడుగులు ఒత్తొద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే నిన్న మరి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన అవాక్కులు చవాకులు పిలుస్తూ మాట్లాడుతున్నది జరుగుతున్నది. మరి దొంగ హామీలు ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్తున్నారు. 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఆగిపోయినాయని చెప్తున్నారు. ఇదంతా బూటకము. ముఖ్యంగా మీరు 9 సంవత్సరాల్లో 9,000 కోట్లు ఏదైతే అభివృద్ధి చేసినామంటారో శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. గ్రామంలో బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయండి. ఏ గ్రామానికి ఎంత మీరు అభివృద్ధి చేసిర్రో మీ 9 సంవత్సరాలలో, ఎంత మిషన్ భగీరథల మిషన్ కాకేతీలే ఎంతెంత మెక్కి తిన్నారో, అట్లాగే హరితహారంలో ఎంత తిన్నారో ఇవన్నీ కూడా మీరు నోటీస్ బోర్డులు తెలియజేస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు బయట పెడతారు. ఇవన్నిటి కూడా చర్చలకు సిద్ధం. రేపు రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మీ అందరం కూడా వారికి అండగా ఉంటూ ఈ ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. రాజీవ్ గాంధీ